గాఢ నిద్ర కలుగు చేసి అప్పుడు ప్రక్కనెముకను తీశాడంటే, ప్రతి భార్య తన భర్తకు, ఒక మనిషి గాఢ నిద్రపోయేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతతనిచ్చేదిగా ఒక స్త్రీ ఉండాలి. ఇది దేవుని యొక్క మర్మయుక్తమైన ఆలోచన. దీన్ని మన పాస్టర్ గారు లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దీనికి కొత్త డెఫినేషన్ ఏమి ఇచ్చారో తెలుసా? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తర్వాత పక్కమిటి ఎందుకు తీశారంటే, ఒక ఆయన అంటాడు, ఆదామా నీ బతుకులో ఇదే ఆఖరి ప్రశాంతమైన నిద్ర, ఇక ఆ తర్వాత నీకు నిద్రే ఉండదురా నాయనా అని. గమనించండి, దీన్ని ఇట్లా మాట్లాడతారు వెకిలిగా, అంటే పరిస్థితులను బట్టి. నేను గతంలో ఒకసారి చెప్పాను, పెళ్ళి కొడుకుని గుర్రం మీద ఎందుకు ఊరేగిస్తారు? ఒక ఆయన అన్నాడంట, ఒరే పారిపోవటానికి ఇదే ఆఖరి అవకాశం రా, ఒకవేళ అవకాశం ఉంటే గుర్రం ఎక్కి పారిపోరా.